హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను మీకు ఇండియన్ పాలిటీ డీప్ అండ్ డీటెయిల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో టాపిక్స్ అనేది స్క్రీన్ మీద వీలైనంత వరకు డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. దీనికోసం నేను మంచిగా నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. దీనిలో ఏంటంటే మీకు టాపిక్ వైజ్, అలాగే దీనిలో సబ్ టాపిక్స్, వాటి యొక్క బేసిక్స్ కూడా చెప్తానమాట. పాలిటీ అనేది సివిల్ సర్వీస్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 15-18% క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ నుంచే వస్తాయి. పాలిటీ అనేది ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్, మెయిన్స్కి ఇంపార్టెంట్, ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రిపరేషన్లో పాలిటీ అనేది ఎక్కువ వెయిటేజ్ని కలిగి ఉంటుంది. ఈ సర్వీస్ వచ్చిన తర్వాత కూడా దీని ఇంపార్టెన్స్ ఏంటి? ప్రజలకు సేవ చేయాలి. ఇది పరిపాలనలో ఒక ముఖ్యమైన భాగం కదా. బేసిక్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళైతే ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్ బుక్స్ని ప్రిఫర్ చేయండి వీలైనంత వరకు. సో అలాగే మీరు ఏమేమి కవర్ చేయాలంటే, కాన్స్టిట్యూషన్, ఇండివిజువల్ రైట్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు స్ట్రక్చర్, ఫంక్షన్స్, పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక టాపిక్ తీసుకున్నప్పటికీ వాటికి రిలేటెడ్గా ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. అసలు మనం ఎందుకు చదువుతున్నాం? యూపీఎస్సీ ఎగ్జామ్లో సక్సెస్ కోసమే కదా. అదొక్కటి మైండ్లో ఉంటే చాలు, ఓషన్ను కూడా దాటేయచ్చు. నేను చెప్పాను, ఎవరో చెప్పారు అన్నది కాకుండా సిలబస్లో ఉన్నదే చదవండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. బిఫోర్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్కి ఫాలో అవ్వండి. వీటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దీనిలో టాపిక్స్ అన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలిసవుతుంది. నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి, ఓకేనా. చాలామంది పాలిటీ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ప్రియాంబల్ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో వీలైనంత వరకు మీకు పాలిటీ బాగా అర్థం అవ్వాలంటే ప్రియాంబల్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. నేనైతే ఫోర్స్ చేయట్లేదు. సో మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే, మీకు ఎలా అర్థమైతే అలాగే మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. నేను చదువుకోవడానికి, నాకు అర్థం అవ్వడానికి ఈజీగా టాపిక్ వైజ్ డివైడ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో అది మీకు యూస్ అయితే మీరు ఇలాగే ఫాలో అవ్వండి. సెకండ్ టాపిక్, కాన్సెప్ట్స్ ఆఫ్ పాలిటీ. థర్డ్ టాపిక్, ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫోర్త్ వన్, ప్రియాంబుల్. ఫిఫ్త్ వన్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సిక్స్త్ వన్, సిటిజన్షిప్. సెవెంత్ వన్, ఫండమెంటల్ రైట్స్. ఎయిత్ వన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. నైన్త్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్. 10th టాపిక్, అమెండ్మెంట్. 11th వన్, basic structure of the constitution. 12th topic, separation of powers. 13th, comparison of the Indian constitutional schemes with that other countries. 14th, federal system. 15th, union and states. 16th, interstate relations. Next topic, emergency provisions. 18th, the president. 19th, vice president. 20th, prime minister. 21, council of ministers. 22, cabinet committees. 23, parliamentary system. సో నెక్స్ట్ టాపిక్, ద యూనియన్ అండ్ స్టేట్ జ్యుడిషియరీ. ఫోకసింగ్ ఆన్, దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్ట్, హైకోర్ట్, లోయర్ జ్యుడిషియరీ, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్, ట్రిబ్యునల్స్. నెక్స్ట్ టాపిక్, మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో 27th, గవర్నర్. 28th టాపిక్, చీఫ్ మినిస్టర్. 29th, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 30, స్టేట్ లెజిస్లేచర్. 31, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్. 32, లోకల్ గవర్నెన్స్. దీంట్లో ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్, ఎవల్యూషన్ ఆఫ్ అర్బన్ బాడీస్ అనమాట. సో ఇవి ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్, యూనియన్ టెరిటరీ. సో నెక్స్ట్ వన్, 34th, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో నెక్స్ట్ వన్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. 36th, మిస్లీనియస్ టాపిక్స్. దీంట్లో ఏంటంటే పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్స్, యాంటీ డిఫెక్షన్, లాంగ్వేజెస్, కోఆపరేటివ్ సొసైటీస్, పబ్లిక్ సర్వీసెస్, రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇవి ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో 37th, లాస్ట్ టాపిక్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019. సో ఇదేంటంటే ఆర్టికల్ 370. సో ఇక్కడ ఏంటంటే 5th and 6th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్. సో అలాగే 1 to 12 షెడ్యూల్స్. ఇవి బేసిక్ అనమాట మనకి. సో ఇవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో గైస్, ఫైనలీ ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు గవర్నెన్స్ చెప్తాను. దానిలోని టాపిక్స్, సబ్ టాపిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Finally, if you like my videos, like, share and subscribe. Don't forget to press the bell icon to get notification of my videos. Feel free to comment down in the comment section. Thank you all. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.